మనకి శబరిమలలో దొరికే ప్రసాదమే ఈ రోజు నేను చూపించబోయే కేరళ స్పెషల్ అరవణ పాయసం. సో ఈ టెంపుల్ స్టైల్ అరవణ పాయసం ఎలా చేయాలో చూద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మీరు ఎప్పుడైనా శబరిమల ప్రసాదం తిని ఇది ఎలా చేస్తారు అనే డౌట్ వచ్చిందా? నాకైతే చాలాసార్లు వచ్చింది. ఆ ప్రసాదం టేస్ట్ చాలా యూనిక్గా చాలా బాగుంటుంది. అయితే ఈ ప్రసాదంని ఒక శబరిమల టెంపుల్లో మాత్రమే కాదు, కేరళలో ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ కానీ ఏదైనా స్పెషల్ ఫెస్టివల్స్ ఉంటే కూడా ఈ పాయసం చేస్తూ ఉంటారు. ఈ పాయసం పేరు అరవణ పాయసం. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మనం చూద్దాం. అరవణ పాయసంని నెయ్యి పాయసం అని కూడా అంటారు. ఇది యూజువల్గా బాగా నల్లటి బెల్లంతో చేస్తారు. ఒకవేళ మీ దగ్గర నల్ల బెల్లం లేకపోతే మీరు మామూలుగా తెల్ల బెల్లంని యూజ్ చేసుకోవచ్చు. కానీ పాయసం మాత్రం నల్ల బెల్లం వాడితేనే డార్క్ కలర్లోకి మారుతుంది. ఇప్పుడు బెల్లాన్ని కరిగించడం కోసం ఒక సాస్పాన్లో 1 కప్ నీళ్లు పోస్తున్నాను. ఇందులో 400 గ్రాములు బెల్లం వేసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ నేను ఒక ప్యాన్లో 1 స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన 1 కప్ అంత పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, ఇవి బాగా వేగాయి కాబట్టి ప్యాన్లో నుంచి బయటికి తీసేయచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ అంత నెయ్యి వేసి కొన్ని జీడిపప్పుల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఈ రెసిపీ కోసం నేను 200 గ్రాములు ఎర్ర బియ్యం వెరైటీని తీసుకుంటున్నాను. మీకు ఇది రెడ్ రైస్ అని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ట్రెడిషనల్గా అరవణ పాయసం ఈ బియ్యంతోనే చేస్తారు. కానీ మీకు ఇది దొరక్కపోతే మీరు మామూలు బియ్యం వాడి ఈ రెసిపీని చేయొచ్చు. కానీ ఖచ్చితంగా బాస్మతి బియ్యం ఈ రెసిపీకి అసలు సూట్ అవ్వదు కాబట్టి అది యూజ్ చేయకూడదు. ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు వెంపేయాలి. రైస్ని ఉడికించడానికి ఒక పెద్ద ప్యాన్లో వేస్తున్నాను. మీరు దీన్ని ప్రెషర్ కుక్ చేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా ప్యాన్లోనే కావాల్సినంతసేపు ఉడికించి పక్కన పెట్టుకోవచ్చు. ఈ రైస్ని ఉడికించడం కోసం నేను 6 కప్పుల నీళ్లు పోస్తున్నాను. చూస్తున్నారు కదా, నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంత నెయ్యి వేయాలి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత ప్యాన్కి ఒక మూత పెట్టి రైస్ని ఉడికించాలి. చూస్తున్నారు కదా, రైస్ చక్కగా పూర్తిగా ఉడికింది. ఇది పూర్తిగా కుక్ అయిన తర్వాత మాత్రమే బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కరిగించిన బెల్లాన్ని డైరెక్ట్గా కాకుండా ఇలా వడకట్టి ఇందులో వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే పాయసంలో కలవకుండా ఉంటాయి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల సొంటి పొడి వేస్తున్నాను. మామూలుగా అన్ని పాయసాల్లో యాలకుల పొడి వాడతారు, కానీ ఈ పాయసంలో స్పెషాలిటీ ఈ సొంటి పొడి. దీనివల్ల చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మీరు చూస్తే ఇందులో నేను పప్పు కానీ పాలు కానీ ఏది యాడ్ చేయలేదు కాబట్టి ఇది ఎక్కువ రోజులు పాడవకుండా నిలవ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేయాలి. రైస్ పూర్తిగా ఉడికిన తర్వాత బెల్లం వేస్తే బాగుంటుంది. అలా కాకుండా మీరు ముందే బెల్లం వేస్తే రైస్ పచ్చిగా ఉండిపోతుంది. దీన్ని కాసేపు మరిగించిన తర్వాత ఇలా థిక్గా అయ్యి బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇది చల్లారితే ఇంకా థిక్గా అవుతుంది కాబట్టి ఈ పాయింట్లోనే నేను పొయ్యి కట్టేస్తున్నాను. పొయ్యిని కట్టేసి వెంటనే ఇందులో వేయించిన కొబ్బరి ముక్కలు, వేయించిన జీడిపప్పుల్ని వేసి అంత బాగా కలపాలి. చూస్తున్నారు కదా, అరవణ పాయసం చూడడానికి ఎంత బాగుందో. దీన్ని చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
ఆ తర్వాత చూస్తే మీకు ఇది థిక్గా అయి కనిపిస్తుంది. అంతే, టెంపుల్ స్టైల్ అరవణ పాయసం తయారైనట్టే. దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే ఈజీగా 3-4 రోజుల వరకు నిలవ ఉంటుంది. ఈ అరవణ పాయసం చూస్తానికి అద్భుతంగా ఉంది కదా. దీంట్లో మనం రెడ్ రైస్ వాడాం కాబట్టి ఇది చాలా న్యూట్రిషియస్ అని కూడా చెప్పచ్చు. సో నెక్స్ట్ టైం ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. దీంట్లో పాలు, పప్పు ఇవన్నీ ఏం యూస్ చేయలేదు కాబట్టి ఇవి ఒక 4-5 రోజుల వరకు బాగా నిలవ ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.